హాయ్, వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. ఇండియన్ టీం కొత్త కోచ్, కొత్త కెప్టెన్ సారథ్యంలో 3 టీ20లు ఆడటానికి శ్రీలంకలో అడుగుపెట్టింది. ఈ సిరీస్ చాలా చిన్నదే కావచ్చు, కానీ భవిష్యత్తుకి కొన్ని సమాధానాల్ని చెప్పేటువంటి విధంగా ఉండబోతోంది ఈ సిరీస్. మొట్టమొదట కోచ్ గౌతమ్ గంభీర్ జట్టుని ఎలా నాయకత్వాన్ని నడిపించగలడు, ఎలాంటి మార్గదర్శకాన్ని ఇస్తాడు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, సూర్యకుమార్ యాదవ్ జట్టుని ఎలా నడిపిస్తాడు, నాయకుడిగా ఎలా సక్సెస్ అవుతాడు అనేటువంటిది మరొక ప్రశ్న. సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేటప్పటికీ 2015లోనే ముంబై టీంకి కెప్టెన్గా అయినా కూడా అటు మైదానంలో కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్లో కావచ్చు, ఆటగాళ్ల మీద చాలా దురుసుగా ప్రవర్తిస్తాడు అని, ఎక్కువగా తిడుతూ ఉంటాడు అని చెప్పేసని ప్లేయర్లు అందరి నుంచి కూడా ముంబై క్రికెట్ అసోసియేషన్కి కంప్లైంట్స్ వెళ్ళటంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ సూర్యకుమార్ యాదవ్ని మందలించటం, ఆ తర్వాత సూర్య కెప్టెన్సీ నుంచి తప్పుకోవటం జరిగింది. కట్ చేస్తే దశాబ్దం తర్వాత ఇండియన్ టీం కెప్టెన్గా అడుగు పెడుతున్నాడు శ్రీలంకలో. వచ్చేటువంటి 2026 టీ20 వరల్డ్ కప్ దాకా సూర్యానే కెప్టెన్గా ఉంటాడు అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ వచ్చేస్తూ ఉన్నాయి. ఒక టైంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ అనుకున్నటువంటిది హార్దిక్ని కాదని సూర్యాకి కెప్టెన్సీ అప్పచెప్పింది సెలక్షన్ కమిటీ. దానికి కోచ్ గంభీర్ సపోర్ట్ చాలా ఉంది అనేది మనందరికీ తెలిసినటువంటిదే. ఇప్పుడు టీ20లో ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్. సో కాబట్టి ఆటగాడిగా చాలా పరిణతి చెందాడు. ఈవెన్ అలాగనే నాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు అని చెప్పేసనే చెప్పచ్చు. అటు రోహిత్ శర్మ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యా సీనియర్లు అందుబాటులో లేనటువంటి సమయంలో ఆస్ట్రేలియాతోటి 5 టీ20 సిరీస్కి నాయకత్వం వహించి 4-1 సిరీస్ని గెలిపించాడు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా తోటి 3 టీ20ల సిరీస్ని కూడా 1-1 డ్రా చేయగలిగాడు సిరీస్ని. సో కాబట్టి నాయకుడిగా కొంత తక్కువ పీరియడ్లోనే అతను చేసినా కూడా, కేవలం 2 సిరీస్లకి అతను నాయకుడిగా ఉన్నా కూడా ఆ సిరీస్లో తన యొక్క నాయకత్వ పటిమని చూపించాడు. అందుకనే సెలక్షన్ కమిటీ కూడా సూర్య వైపే మొగ్గు చూపింది. అయితే ఇప్పుడు సూర్య ముందు కూడా చాలా సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా లాంటి సీనియర్లు ఈ ఫార్మెట్ నుంచి రిటైర్ అయినటువంటి సందర్భంలో తనకున్నటువంటి వనరులతోటి సూర్య ఏ రకంగా జట్టుని నడిపిస్తాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. అఫ్కోర్స్ యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ లాంటి ఓపెనర్లు రెడీమేడ్గా రీప్లేస్మెంట్గా దొరికారు మనకి. అలాగనే ఈవెన్ సూర్య బహుశా నెంబర్ 3లో వస్తాడు, లేకపోతే రిషబ్ పంత్ విల్ కమ్ ఎట్ నెంబర్ 3. సూర్య, హార్దిక్ పాండ్యా. సో కాబట్టి ఇప్పటికీ కూడా మన బ్యాటింగ్ బలంగానే కనబడుతోంది. రింకు ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. ఫినిషర్ పాత్రలో ఎవరు వస్తారు అనేటువంటిదే చూడాల్సినటువంటి విషయం. మరొకటి సూర్య ముందున్నటువంటి అతిపెద్ద సవాల్, ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా చేసి ఈవెన్ ఇండియన్ టీంకి నెక్స్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత తనే అనేటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకి కెప్టెన్సీ వచ్చింది. సో అలాంటి హార్దిక్ పాండ్యాని సూర్య ఎలా డీల్ చేస్తాడు అనేటువంటిది, ఎలా హ్యాండిల్ చేయగలడు అనేటువంటిది ఇక్కడ చూడాల్సినటువంటిది. అఫ్కోర్స్ హార్దిక్ పాండ్యా కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాలా చక్కగా ఈవెన్ వరల్డ్ కప్ మనం అందుకున్నాము అంటే కనుక హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ఎబిలిటీ స్పష్టంగా ఉంది. సో అందుకని హార్దిక్ సూర్యకి చక్కటి సహకారం అందిస్తాడనే భావించవచ్చు. కాకపోతే సూర్యకి ఇదొక ఛాలెంజ్గానే చెప్పుకోవాలి. ఆ తర్వాత జడేజా లేనటువంటి సమయంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఆల్రెడీ ఆ ప్లేస్ని భర్తీ చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని ఎలా వాడతాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. ఎందుకంటే శుభ్మన్ గిల్, అటు రోహిత్ శర్మ లాంటి సీనియర్ కెప్టెన్ కూడా విస్మరించినటువంటి శివం దూబే కావచ్చు, అభిషేక్ శర్మలో ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు అని రీసెంట్ జింబాబ్వే సిరీస్ తోటి శుభ్మన్ గిల్ ప్రూవ్ చేశాడు. కాబట్టి సూర్య మరి ఏ రకమైనటువంటి కొత్త ఆల్రౌండర్లని తయారు చేస్తాడు, వెలికి తీస్తాడు అనేటువంటిది చూడాల్సినటువంటిది. సో ఓవరాల్గా శ్రీలంక మీద కనుక పోల్చినట్లయితే ఇండియన్ టీము సీనియర్లు లేకపోయినా కూడా చాలా బలంగానే కనబడుతూ ఉంది. మరోవైపు శ్రీలంక కూడా
కొత్త కోచ్, కొత్త కెప్టెన్ సారథ్యంలోనే బరిలో దిగుతూ ఉంది. ఇక్కడ ఇదే సిమిలారిటీ, అటు ఇండియన్ టీం కొత్త కోచ్, కొత్త కెప్టెన్, శ్రీలంక కూడా వెటరన్ లెఫ్ట్ హ్యాండెడ్ డాషింగ్ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్యని కోచ్గా నియమించింది. సో జయసూర్య కెప్టెన్సీలో చరిత్ అసలంక కెప్టెన్గా, టీ20 వరల్డ్ కప్లో శ్రీలంక పరాజయాన్ని చవిచూసిన తర్వాత వసింధు హసరంగ డిసిల్వా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కాకపోతే టీంలో కొనసాగుతూ ఉన్నాడు. సో చరిత్ అసలంక ఏ రకంగా టీంని నడిపిస్తాడు అనేటువంటి చూడాలి. వాళ్ళకు కూడా రాబోయేటువంటి 2026 టీ20 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయరే ఉన్నటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ, వీటికి కూడా సన్నాహకంగా ఈ సిరీస్ని ఉపయోగించుకుంటుంది అనటంలో అనుమానం లేదు. సో ఏ రకంగా కొత్త కెప్టెన్, కొత్త కోచ్ శ్రీలంకని ముందుకు నడిపిస్తారని చూడాలి. వాళ్ళకు కూడా బ్యాటింగ్లో ఇబ్బంది ఏం లేదు. మెండిస్ కావచ్చు, పెరేరా, ఫెర్నాండో, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా కూడా, ఈవెన్ కెప్టెన్ స్వయంగా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ చరిత్ అసలంక. అలాగనే వాళ్ళకి బౌలింగ్ అయితే మాత్రం తీక్షణ, పతిరాణా, డిసిల్వా. సో అందుకని వాళ్ళకి బౌలింగ్ కూడా చాలా బాగుంది. పర్టికులర్గా సొంత ప్రేక్షకుల ముందు ఆడబోతున్నటువంటి శ్రీలంక వరల్డ్ కప్లో జరిగినటువంటి ఆ పరాజయాన్ని మర్చిపోయి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇండియా విషయంలో కూడా బహుశా కొత్తగా సూర్య శకం మొదలవబోతోందా అనేటువంటి దానికి సరైనటువంటి సమాధానం కూడా స్కై ఇస్తాడనే భావించవచ్చు. ఓవరాల్గా సిరీస్లో మాత్రం ఇండియాదే పై చేయని చెప్పటం ఖచ్చితంగానే చెప్పచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.